ఏంటి కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు? బేసిక్గా ఈ మాట ఎందుకు పుట్టుకొచ్చిందో నాకు తెలియదు గాని నక్షత్ర, కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరగట్లేదు, కుంటుతున్నాను. అది కూడా చాలా ఇబ్బందిగా. అబ్బా, ఏ మేధస్సురనిది. అందుకేరా నీ చెల్లి నీకు మేధావి అని పేరు పెట్టింది. నీ కాంప్లిమెంట్స్కి సొల్లు కార్చుకునే రకాన్ని కాదు నేను. తమరెందుకు వచ్చారో చెప్పండి. సిగ్గు శరము కొంచెం కూడా రోషన్ లేని మొహము ఎలా ఉంటుందో చూసిపోదామని వచ్చాను. దానికి ఇక్కడ దాకా రావడం ఎందుకు? నీ రూమ్లో మిర్రర్ ఉంది కదా, దాంట్లో చూసుకో, సరిపోతుంది. నోర్ముయ్. నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మీ అన్నయ్య గగన్ చేతిలో చెయ్యేసి మరీ తీసుకెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? అదే నీ ప్లేస్లో నేనుంటేనా అన్నయ్య సెంటిమెంటు ఇవేవీ చూసుండేదాన్ని కాదు. భూమిని ఎలాగైనా దక్కించుకునేదాన్ని. నా ప్లేస్లో నువ్వు లేవని ఎందుకు అనుకుంటున్నావు? మా అన్నయ్య నువ్వు కూడా ప్రేమించావు కదా, దక్కించుకోవడానికి ట్రై చేయి. నేను ఆడపిల్లనరా. ఓ పోనీ ఒక పని చేయి, కౌబాయ్ డ్రెస్ వేసుకుని కొంచెంసేపు మగల్లాగా ట్రై చేయి. నీకు కొంచెం కూడా పౌరుషమే లేదురా. నువ్వు ఇలా రెచ్చగొట్టి భూమిని నేను ఎలాగైనా దక్కించుకుంటే అన్నయ్యని నువ్వు పడేయొచ్చని చెప్పేసి నీ ఎదవ ఆశ. అలాంటివి నా దగ్గర ట్రై చేయకు, బయలుదేరు. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాదే బుద్ధి తక్కువ. నోట్లో నోరు పెట్టడం అంటే లిప్కిసమ్మా. అంత మహాభాగ్యం నాకొద్దు గాని బయలుదేరు.